ఏమన్నా అవగాహన ఉందా? కొంచెము తెలిసే ఉంటుందిలేండి. 3 రోజుల నుంచి నమస్కారాలు పెడుతున్నారు కదా, తెలియకపోవడానికి ఎట్లా. ఇంకా కొంచెం విశేషాలు తెలుసుకుందాం. మామూలుగా క్షేత్రం అయితే ఎక్కడుంది ఈమె అంటే మనకు హరిద్వార్లో గంగా నది ఒడ్డున ఒక శిఖరం ఉంటుంది. ఇటువైపు ఒక కొండ ఉంటుంది, ఇటువైపు ఒక కొండ ఉంటుంది. ఒకటేమో చండీదేవి ఉంటుంది ఒకవైపు కొండలో, ఒకవైపు కొండ మీద మానసాదేవి ఉంటుంది. ఇది హరిద్వారము. మొట్టమొదట గంగా నది భూమి మీదికి అంటే హిమాలయాల నుంచి నేల మీదికి దిగేది ఎక్కడ అంటే హృషికేశ్. అది మామూలుగా ఋషికేశ్ అంటుంటారు అందరూ. అది రు అనకూడదు, ఊరికే వ్యవహారంలో అట్లా అయింది. హృషికేశము. హృషికేశుడు అంటే మహావిష్ణువు. ఇంకొక అర్థం ఏమిటి దానికి అంటే హృషీకం అంటే ఇంద్రియం అని అర్థం. హృషీక ఈశ, హృషీకస్య ఈశ హృషీకేశ. హృషీకేశము అంటే ఇంద్రియాలకు అధిష్టానము మనస్సు అని అర్థం. హృషీకేశము అంటే మనస్సు. ఇంద్రియాలకన్నింటికీ గొప్ప ఇంద్రియం అంటే పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములను నియంత్రించేది మనస్సు. అందుకని దానిని హృషికేశము అన్నారు. హృషికేశులో గంగానదిలో దిగితే మీకు 1 నిమిషము కూడా పట్టదు మనస్సు సమాహితము కావడానికి. ఎక్కడైనా చాలా ధ్యానము యోగము అలవాటు ఉండే వాళ్లకు 5 నిమిషాలు పట్టవచ్చు మనస్సు ఒక ఏకాగ్రతకు రావడానికి. 5 నిమిషాలు పట్టొచ్చు, 10 నిమిషాలు పట్టొచ్చు. కానీ కొన్ని సెకండ్లలోనే హృషికేశులో అక్కడ గనక గంగానది స్నానం చేసి నదిలో కానీ నది బయట కానీ ధ్యానం మొదలు పెట్టామంటే కొన్ని సెకండ్లు కూడా పట్టదు, మనస్సు సమాహితం అవుతుంది.